ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారు. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నారు. పహల్గామ్ రాక్షసులకు బయటి నుంచి లష్కరే తోయిబా ఉగ్రవాద నెట్వర్క్ సహకరిస్తోంది. అందుకే భద్రతా బలగాలు చేరుకునే సమయానికి ఎస్కేప్ అవుతున్నారు. అందుకే ఈ నరరూప రాక్షసుల కంటే ముందు వారికి సహకరించే నెట్వర్క్ పై ఇండియన్ మిలిటరీ దృష్టి సారించింది. అందులో భాగంగా తాజాగా ఉగ్ర నెట్వర్క్ కు కీలక సూత్రధారితో సహా మొత్తం 3 ఉగ్రవాదులను అంతం చేసింది. దీంతో కలుగులో దాక్కున్న ఉగ్ర ఎలుకలను బయటకు లాగేందుకు ఆర్మీ ప్రయత్నం చేస్తోంది. మిలిటరీ చేపట్టిన లేటెస్ట్ ఆపరేషన్ ఏంటి? టీఆర్ఎఫ్ ఉగ్ర చీఫ్ ను ఆర్మీ అంతం చేసిందా? టీఆర్ఎఫ్ ను రక్షించేందుకు పాక్ ఎందుకు యత్నిస్తోంది? ఉగ్రవాదంపై భారత పోరాటం మరో లెవెల్కు చేరుకుంది. ఆపరేషన్ సింధూర్ ను భారత బలగాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా రెండో ఆపరేషన్ మొదలైంది. ఆపరేషన్ అనే కంటే వేట మొదలైందనే చెప్పాలి. ఈ వేటకు ఆపరేషన్ కెల్లార్ అనే మరో పేరును మిలిటరీ పెట్టింది. ఉగ్రవేటను తీవ్రతరం చేయడానికి ఈ వేటను భద్రతా బలగాలు చేపట్టాయి. ఆపరేషన్ కెల్లార్ లక్ష్యం పహల్గామ్లో 26 మంది పర్యాటకులను పట్టణపెట్టుకున్న ఉగ్రవాదులను అంతం చేయడమే. వాస్తవానికి ఈ వేటను 3 వారాలుగా బలగాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ పహల్గామ్ దాడి ఉగ్రవాదులు దాక్కునే ఉన్నారు. వారిని వెంటాడి వేటాడడానికి ఆర్మీ కొత్తగా యాక్షన్ స్టార్ట్ చేసింది. మిలిటరీ చేపట్టిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ కాశ్మీర్లోని కుల్గాం పట్టణంలో మొదలైంది. కుల్గాంకు సమీపంలోని సోఫియా పట్టణంలో ఉగ్రజాడను గుర్తించిన భారత బలగాలు అక్కడికి చేరుకోగానే టెర్రరిస్టులు పారిపోయారు. సోఫియా నుంచి ఉగ్ర రాక్షసులను వెంటాడి కుల్గాంలో అంతం చేశారు. ఈ ఎన్కౌంటర్ కుల్గాంలోని సోకల్ కెల్లార్ అనే ప్రాంతంలో జరిగింది. అందుకే ఈ ఆపరేషన్కు కెల్లార్ అనే పేరును పెట్టారు. ఇక్కడ 3 ఉగ్రవాదులను భారత బలగాలు అంతం చేశాయి. ఇందులో కీలకమైన వ్యక్తి సాహిద్ కుత్తే. అతడే టీఆర్ఎఫ్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడింది ఈ గ్రూపే. ఇది లష్కరే తోయిబాకు ముసుగు ఉగ్ర సంస్థ. సాహిద్ కుత్తేకు పలు ఉగ్రదాడులతో లింకులు ఉన్నాయి. 2024లో 2 జర్మన్ పర్యాటకులపై ఈ ఉగ్ర కుక్కే కాల్పులు జరిపాడు. నెల తర్వాత స్థానిక రాజకీయ నాయకుడిని కూడా హతమార్చాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. సాహిద్ కుత్తే అంతమవడంతో పాకిస్తానీ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు భారీ దెబ్బ పడినట్టయింది. అంతేకాదు, సౌత్ కాశ్మీర్లో లష్కర్ నెట్వర్క్ను కూడా కుత్తే అంతంతో ధ్వంసం చేసినట్టయింది. తాజా నివేదికల ప్రకారం కుత్తేను లష్కర్ ఆపరేషన్లకు కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు. లష్కర్ నియామకాలు, శిక్షణలో కుత్తే పాత్ర ఉంది. కుత్తేకు పాకిస్తాన్లోని ఉగ్ర కుట్రదారులతో నేరుగా సంబంధాలు ఉన్నట్టుగా కొందరు పరిశీలకులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి పెరుడు పదార్థాలు, ఆయుధాలతో పాటు నిధులు కుత్తేకే చేరేవని తెలుస్తోంది. అయితే ఈ వివరాలను భారత బలగాలు ఇంకా ధృవీకరించలేదు. టెర్రర్ నెట్వర్క్ను నాశనం చేయడంలో మిలిటరీ బిజీగా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత స్థానిక భద్రతా బలగాలు 10 ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశాయి. ఇందులో సాహిద్ కుత్తే ఇల్లు కూడా ఉంది. తాజా కెల్లర్ మిషన్లో ఉగ్రవాది కుత్తే అంతమయ్యాడు. కానీ అసలు మిషన్ ఆపరేషన్ సింధూర్ మాత్రం కొనసాగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన అసలు నరరూప రాక్షసులు మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. ఈ దాడికి సంబంధించి 3 ఉగ్రవాదుల స్కెచ్లు, వారి వివరాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఒక్క ఉగ్రవాది తలపై 20 లక్షల రూపాయల నజరానాను భద్రతా బలగాలు ప్రకటించాయి. ఇందులో స్థానిక ఉగ్రవాది పేరు ఆదిల్ హుస్సేన్ తోకర్. మిగిలిన 3 ఉగ్రవాదులు పాకిస్తానీలు. అందులో ఒకడే ఆలిబాయ్. అతనికి తల్హాబాయ్ అనే మరో పేరు కూడా ఉంది. రెండో వ్యక్తి ఆసిమ్ మూసా. ఇతడికి సులేమాన్ అనే మరో పేరు ఉంది. ఇప్పుడు వారి ఫోటోలు జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల్లో అతికించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడిలో 7 ఉగ్రవాదులు ఉన్నట్టుగా నివేదికలు వచ్చాయి. కానీ ఇక్కడ భద్రతా బలగాలు కేవలం 3 కోసమే వేట మొదలుపెట్టాయి. అందులో స్కెచ్లో ఉన్న ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఉగ్రవాదుల ఏరువేతకు ఆపరేషన్ కెల్లార్ను భారత్ కొనసాగిస్తోంది. అదే సమయంలో భారత్ దౌత్యపరమైన ఒత్తిడిని కూడా పెంచుతోంది. ఐక్యరాజ్య సమితికి ఓ టీంను పంపాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వారం ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకు భారత్ యత్నిస్తోంది. పహల్గామ్ దాడికి సంబంధించిన ఆధారాలను భారత బృందం భద్రతా కౌన్సిల్లో ప్రదర్శించనున్నారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ పాత్రను ప్రపంచానికి వివరించనున్నారు. టీఆర్ఎఫ్ను కూడా ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్య సమితి గుర్తించాలన్నదే భారత ప్రయత్నం. ఈ ఉగ్ర సంస్థకు పాకిస్తాన్ అందిస్తున్న సహకారాన్ని హైలైట్ చేయనున్నారు. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీఆర్ఎఫ్ను రక్షించేందుకు పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాల్ని చేస్తోంది. ఏప్రిల్ 25న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటనను విడుదల చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిని
యుఎన్ఎస్సి ఖండించింది. కానీ ఇందులో టీఆర్ఎఫ్ పేరును మాత్రం చేర్చలేదు. సో ఇక్కడే పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్సీ ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరును తొలగించింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్. చైనాతో కలిసి ఉగ్రదేశం పనిచేస్తోంది. చైనాతో కలిసి టీఆర్ఎఫ్ను పాకిస్తాన్ కాపాడుతోంది. కానీ ఇప్పుడు పరిణామాలు మాత్రం ఈ రెండు దుష్ట దేశాలకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఎందుకంటే టీఆర్ఎఫ్ను రక్షిస్తున్న విధానంపైనే భారత్ ఇప్పటికే అంతర్జాతీయ భాగస్వాముల దృష్టికి తీసుకెళ్లింది. భారత్ వెరీ సింపుల్గా క్వశ్చన్ అడుగుతోంది. ఎందుకు పాకిస్తాన్ ఓ టెర్రర్ గ్రూప్కు రక్షణగా నిలుస్తోంది? టీఆర్ఎఫ్ను రెఫర్ చేస్తే పాకిస్తాన్ ఎందుకు తొలగించింది? నిజానికి టీఆర్ఎఫ్ పేరును తొలగించడం తమ గొప్పగా పాకిస్తాన్ తమ పార్లమెంట్లో చెప్పుకుంది. పహల్గాం దాడి చేసింది టీఆర్ఎఫేనని ఆధారాలు ఏమిటని తాను అడిగినట్టు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపాడు. ఒకవేళ టీఆర్ఎఫ్ చేసి ఉంటే దానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశాడు. దీంతో పాకిస్తాన్ స్వయంగా సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఉగ్రవాద సంస్థను సమర్థించి తన పరువును తానే పోగొట్టుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం భారత్ వాదనలు సరైనవే అని అంతర్జాతీయ శక్తులు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎఫ్ను పాకిస్తాన్ రక్షించడానికి కారణం అది ఆ దేశానికి చెందిన ముసుగు ఉగ్ర సంస్థే. టీఆర్ఎఫ్ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చేందుకు ప్రపంచ దేశాల మద్దతును భారత్ కోరుతోంది. ఈ ప్రక్రియ అనుకున్నంత ఈజీ ఏమాత్రం కాదు. కానీ ఆ పని భారత్ తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది.